అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, కార్వికల్ క్యాన్సర్ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ను మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటెల రాజేందర్ గారు మరియు మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో మేడ్చల్ మల్కజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి, డిప్యూటీ డాక్టర్ శోభ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీజీఎం బద్రీనాథ్ గారు, కైలాస్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇట్లా కళ్ళు కంపౌండ్లోనే వెళ్ళాం. ఆడ 10 నిమిషాలు ఆగింది. ఎందుకు ఆగింది అంటే ఒకటే వెయిట్ ఉంటుంది. ఆడ ఒక వెహికల్ పోవాలి, ఒక వెహికల్ పోయిందని మనకు ఈ కాలంలో పడే ఇబ్బందులు ఉంటాయి. డెఫినెట్గా నేను మీ దగ్గరికి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కష్టపడే వాళ్ళని, పనిచేసే వాళ్ళని, మాకేం రోగాలు ఉంటాయి. డే టు డే దేశవ్యాప్తంగా క్యాన్సర్తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, లేదా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సర్ కావచ్చు, చాలామంది చనిపోతుంది. ఎర్లీ డిటెక్షన్, క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు. నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేనివాడైనా 20 నుంచి 50 లక్షల రూపాయలు వాడు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకు చచ్చిపోవడం తప్ప బతకాల్సిన. ఇవాళ మహిళలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆధారం మారిపోతుంది. ఆస్కారం ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఆ క్యాన్సర్ని ఎదురుగా డిటెక్ట్ చేయాలని అక్యూస్ తోటి ఈ ప్రాంత ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీకు నొప్పున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తెలియదు కాబట్టి మాకు మంచిగా ఉండాలి కాకుండా ఎప్పటికప్పుడు 6 నెలలకు మీరు వచ్చి ₹1 ఖర్చు లేకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇవాళ మల్కాజిగిరి జిల్లాలో రాజకీయాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, ఇష్యూ కాదు. వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ హాస్పిటల్ పిహెచ్సీలు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు, లేదా చిన్న చిన్న సబ్ సెంటర్లు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇంట్లో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, ఇతర కావచ్చు, అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ట్రీట్మెంట్ కావచ్చు. తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతిలో నేను ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను.